రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో మీకోసం 2 టేస్టీ వంటకాలని ప్రజెంట్ చేయడానికి ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఎల్బీ నగర్లో ఉంటున్న హారిక వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ప్రజెంట్ ఇప్పుడు హారిక వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. హారిక మన కోసం టేస్టీ వంటకాలను పరిచయం చేస్తాను అంది. మరి వెళ్ళి ముందుగా హారికను పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆమె పరిచయం చేయబోయే ఆ 2 టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. ఓకే హారిక, సో పూజలు కూడా బాగా చేస్తావు అనమాట నువ్వు. అవునండి. ఓకే, దైవభక్తి బాగానే ఉంది. ఎగ్జామ్స్ టైంకి అదేనా లేకపోతే రెగ్యులర్ గా ఉందా? నేను చూస్తుంటే రెగ్యులర్ గా చేసాను. ఎగ్జామ్స్ టైం. అమ్మా, నేను నీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను తెలుసా, నువ్వు మళ్ళీ బ్రేక్ చేసేసావు. సో నువ్వు గుడ్ గలా బ్యాడ్ గలా? గుడ్ ప్లస్ బ్యాడ్. అవునా? సో చాలా చాలా సిల్లీ థింగ్స్ అన్ని ఉండే ఉంటాయి కదా. షూర్ ఉండాలి కదా. ఉండాలి కదా. సరే చూద్దాం, ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? బీటెక్ సెకండ్. అయితే ఉండాలి, చాలా ఉండాలి. సో చాలా చాలా ఫేస్ చేసే ఉంటావు అనమాట నువ్వు. ర్యాగింగ్ అయితే ఏంటి? బాగా షూర్ అది ఉండాలి. బాగానా? చాలా. మరి ర్యాగింగ్ ఎక్కడికక్కడ నిషేధం అంటున్నారు, మరి మీరేంటి ఇలా డైరెక్ట్ గా చెప్పేస్తున్నావు నువ్వు? ర్యాగింగ్ ఒక పీక్ దాకా కాదు, జస్ట్ ఇంటరాక్షన్ వర్క్ అంతే అంతే అంతే. సో అది కూడా ఏంటంటే మనం కొంచెం ఫ్రెండ్స్ అవడానికి కారణం కదా. సో అలా ఆ రకంగా తీసుకోవాలి మనం. ఓకే, సో అన్ని బాగానే ఉన్నాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి? చేసి జస్ట్ కుకింగ్, హాబీస్ వచ్చేసి మూవీస్ చూస్తుంటాను, డాన్స్. చాలా మంది చాలా తక్కువగా అంటూ ఉంటారు తెలుసా, మ్యూజిక్ వింటూ ఉంటాను కానీ పాడను అని. కానీ వాళ్ళు పాడతారు. చాలా మంది రేర్ గా చెప్తూ ఉంటారు మరి డాన్సింగ్ అని. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ నాకు తెలిసి. అండ్ మీ ఫ్రెండ్స్ ని కామెంట్స్ చేస్తూ ఉంటారా? కాంప్లిమెంట్స్ కమెంట్స్ 2 కంబైన్ చేసి చేస్తుంటాను. అవునా? నువ్వు కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? కమెంట్ రిసీవ్ చేస్తున్నప్పుడు కాంప్లిమెంట్ వచ్చినప్పుడు క్లౌడ్ 9కి వెళ్ళిపోతాను. కామెంట్ వచ్చినప్పుడు చాలా. ఓకే, సో అతివృష్టి అనావృష్టి తెలుగులో చెప్పాలంటే అంతేనా? అంతే. సో మరి వంటల విషయంలో ఇంట్లో మమ్మీ చేసి పెడితే టేస్ట్ చూసి కష్టపడిపోయినమ్మా చాలా బాగుందని చెప్తావా? లేదు, మమ్మీ చాలా బాగా చేస్తుంది. నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాను. తినడానికి బాగానే ఉంటుంది. తిన్న తర్వాత వంటగదిలోకి వెళ్తావా నువ్వు? యాక్చువల్గా బీటెక్ స్టూడెంట్స్ చాలా రేర్ కదా వంటగదిలోకి వెళ్ళినా. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి జోవియల్ గా మనం కూడా చేస్తూ ఉండాలి కదా. అవును, సో నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందన్నమాట వంట చేయాలని. ఓకే, సో మరి ఏ వంట చేస్తున్నావు? హైదరాబాదీ సలాన్. ఓకే, మరి హైదరాబాద్ సలాన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పి. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, జింజర్ పేస్ట్, ఆనియన్ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, టమాటో ప్యూరీ, సాల్ట్, చిల్లీ పౌడర్, పల్లీల పేస్ట్, వేయించిన వంకాయ ముక్కలు, వేయించిన పచ్చిమిరపకాయలు, బటర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ముందుగా ఏంటి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు ఏమేయాలి? ఆయిల్ స్పూన్ తీసుకో. ఓకే, శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ అలాగే విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మనం వేస్తున్నాం. ఓకే, సరిపోతుంది ఆయిల్. సో కాస్త వేడైన తర్వాత మిగతా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వేడెక్కాక ఆవాలు, తర్వాత జీలకర్ర. ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ వంట? జస్ట్ నేనే నేర్చుకున్నాను. సో వంటలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు. నెట్లో చూసో లేకపోతే బుక్స్లో చూసో లేకపోతే మమ్మీ దగ్గర నేర్చుకున్నావు కదా. నెక్స్ట్ కరివేపాకు, తర్వాత జింజర్ పేస్ట్, ఆనియన్ పేస్ట్. అంటే ఇది మనకి ఎలా వస్తుంది? గ్రేవీలా వస్తుందా? గ్రేవీ. ఎందులోకి బాగుంటుంది ఇది? రైస్లోకా రోటీస్లోకా? రోటీస్, పుల్కా, రుమాల్ రోటీ, అలాంటి వాటి. నువ్వు డైట్ ఫాలో అవుతావా? అలా ఏం లేదు. ఏదైనా తినేస్తూ ఉంటావు. ఓకే, ఎంతమంది గ్యాంగ్ మీరు? 3 members. అంతేనా? ఐ మీన్ గర్ల్స్లో అది బాగా ఎక్కువ. కాలేజ్ బాయ్స్ అనలేదు కదా. ఐ మీన్ గర్ల్స్ స్పెసిఫిక్ గా చెప్తున్నా. అంటే ఎక్కువ అంటే 3 members. కోయడా మీది? కోయడ్. ఓకే, సో మీ 3 members అనమాట. నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా వేస్తుంది. సో మసాలాలు బాగా పడుతున్నాయి ఇందులో. అవును. సో నీకు వంట చేయడంలో వంట చేసే ప్రొసీజర్లో నీకు ఏ పార్ట్ అంటే ఇష్టం? అంటే ఇప్పుడు తినడం పార్ట్ ఇష్టం. అదే చెప్దాం అనుకున్నా. టూ స్మార్ట్. ఓకే, ఏంటి తింటావు నువ్వు ఎక్కువగా? నాన్ వెజ్ బాగా తింటాను. అవునా? చికెన్ బాగా. వావ్, సేమ్ పించ్. రెడ్ ఇంకా కాసేపు వేసుకుందాం అనుకున్నానంటే.
సో చెప్పు ఏంటి నీకు బ్లాకా లేకపోతే బ్రౌనా? బ్లాక్ అంటే ఏం టచ్ చేస్తావు, బ్రౌన్ అంటే ఏం టచ్ చేస్తావు? బ్లాక్ అంటే టచ్ చేయాలి, బ్రౌన్. ఓకే, ఏం టచ్ చేస్తావు? లిప్స్టిక్ బ్రౌనా? ఓకే, సో ఇది అయిపోయాక ప్యూరీ వేసుకున్నాం, టొమాటో ప్యూరీ వేసేద్దాం. కొంచెం మనం మీడియంలో పెట్టుకున్నాము, మరి సిమ్లో అయిపోయింది. ఓకే, సో ఎక్కువగా ఏం చాడీలు చెప్పుకుంటారు? గుడ్ బ్యాడ్ అన్నావు కదా నువ్వు. సో గుడ్ ఏం చేసావు, బ్యాడ్ ఏం చేసావు? నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు. బ్యాడ్ అంటే బాయ్స్ని తిట్టుకోవడం బాగా. మేము చేసేదంటే బాయ్స్ని బాగా తిట్టుకుంటాం. ఓకే, సో ఏ అమ్మాయి అయినా కాలేజ్లో చదివే కోయడ్ అన్న అమ్మాయి చేసే పని మొదటిది అదే. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్యాకల్టీ వాళ్ళని తిట్టుకోవడం. ఓకే, లాస్ట్ ఏం లేవు అన్నప్పుడు చదువు గురించి వెళ్తాం. అహో, లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట స్టడీ. ఓకే, సో నీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నా ఎప్పుడన్నా సరే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నువ్వే సైన్ చేసేసి ఇచ్చినవి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ డాడీకి మమ్మీకి చూపించకుండా? అలాంటివి ఏమి లేవు. కావాలంటే మార్నింగ్ ఇలా ఏదైనా ఒక యాక్టింగ్ చేసేదాన్ని, ఏదో ఒకటి నాకు ఇది నొప్పి అది నొప్పి డాడీ దగ్గరికి వెళ్ళి తిప్పి అలా తిప్పేసి పెట్టేసి పంపించేసాడు అంతే. సో అక్కడికి అయిపోయేది అనమాట. నువ్వు ఇంతకీ డాడీ కూర్చోవా మమ్మీ కూర్చోవా? డాడీకి. అవునా? సో అందుకే డాడీ దగ్గర సైన్ చేయించడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సాల్ట్ వేసేసుకుందాం. ఇంకా అన్ని 1 by 1 వేసేసుకోవచ్చు అనుకుంటా కదా. బా, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడికే. కొంచెం కారం. సో అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పల్లీల పేస్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోవడం. కొన్ని వాటర్ వేసుకోవడం, కొన్ని వాటర్ చాలా. ఒక 5 minutes తర్వాత ఈ బ్రింజాల్ను యాక్చువల్లీ వీటిని గ్రిల్ చేశాను. ఎందుకు గ్రిల్ చేయాల్సిన కంపల్సరీ? అది గ్రిల్ చేయడం అంటే ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్. యాక్చువల్లీ వీటిని కట్ చేయగానే సాల్ట్తో ఒక 15 minutes నానబెట్టాను. అండ్ ఇవి చిల్లీస్ వచ్చేసి మనం మామూలుగా మిర్చి బజ్జీకి వేసుకునే మిర్చి ఉంటుంది కదా, దాని సీడ్స్ తీసి దానిలో సాల్ట్ ప్లస్ వెనిగర్ దాన్ని పేస్ట్ కొంచెం చేశాను. 15 minutes ఉంచిన తర్వాత వాష్ చేశాను. మళ్ళీ ఇలాగా కట్ చేసుకొని ఇవి గ్రిల్ చేశాను. 2 అంటే 2 సెపరేట్గా గ్రిల్ చేసేసాను. ఓకే, ఒక 5 minutes గ్రిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వేసుకో సరిపోతుంది కదా. లాస్ట్లో బటర్ వేసుకుంటే అయిపోయినట్టేనా? బటర్ ఆల్రెడీ అయిపోయినట్టే మనకి. సో బటర్ వేద్దామా మరి? అయిపోయింది. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి ఇద్దామా? సో మొత్తం మీద రెడీ చేసేసుకుందాం మనము హైదరాబాదీ సలాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. హైదరాబాదీ సలాం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, టమాటో పేస్ట్, ఉప్పు, కారం, పల్లీల పేస్ట్, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఆనియన్ పేస్ట్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, టమాటో పేస్ట్ వేసి బాగా కలిపి ఉప్పు, కారం, పల్లీల పేస్ట్ వేసి పల్లీల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఫ్రై చేసిన వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అది బాగా ఒకసారి కలిపి చివరిగా వెన్న వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్రై చేసిన వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హైదరాబాదీ సలాం రెడీ.